This is Mahesh, Select Cars, Alkapuri branch, Nagol, near LB Nagar. మనకు ఆల్ట్రోజ్ వెహికల్ వచ్చేసి 2020లో జనవరిలో లాంచ్ అయింది. వెహికల్ BS6లో లాంచ్ అయింది. ఈ వెహికల్ వచ్చేసి పెట్రోల్లో వస్తుంది ప్రజెంట్, డీజిల్లో కూడా అవైలబిలిటీ ఉంది. మనకి ఆల్ట్రోజ్ వచ్చేసి స్పోర్టీ లుక్ ఉంటుంది, ప్లస్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్లో వస్తుంది. మనకి ఈ వెహికల్ వచ్చేసి మనకి 1200cc పెట్రోల్లో వస్తుంది. మనకి డీజిల్లో వచ్చేసి 1500cc వస్తుంది. పవర్ వచ్చేసి 90 PS వస్తుంది. మనకి వెహికల్ టైర్ సైజ్ వచ్చేసి 16 ఇంచెస్ 6 ఇంచ్ రేడియల్ టైర్ వస్తుంది అండ్ 195 విడ్త్ వస్తుంది, 55 రేషియో వస్తుంది, డైమండ్ కట్ అలై వీల్ వస్తుంది మనకి ఈ వెహికల్లో. అండ్ మనకి వెహికల్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది ఈ వెహికల్. డోర్ హ్యాండిల్స్ వచ్చేసి స్టైలిష్గా C పిల్లర్ మీద ఇవ్వడం జరుగుతుంది ఈ వెహికల్కి. మనకి బ్యాక్ వచ్చేసి పార్కింగ్ సెన్సర్స్ అనేది బేసిక్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. అండ్ రియర్ వైపర్, రియర్ డిఫాగర్ లైన్స్ మనకి ఈ వెహికల్లో ఇవ్వడం జరుగుతుంది. రియర్ వైపర్ కూడా మనకి ఆటోమేటిక్గా సెన్స్ అనేది అవుతుంది. అండ్ మీకు బూట్ స్పేస్ వచ్చేసి దీంట్లో 345 లీటర్స్ వస్తుంది మనకి బూట్ స్పేస్. దీంట్లో మీరు ఇన్ కేస్ ఎక్కువ బూట్ స్పేస్ కావాలనుకుంటే మీరు ఈ మిడిల్ సీట్ని కూడా మీరు క్లోజ్ చేసుకోవచ్చు ఈజీగా. మనకి ఆల్టోస్ అనేసి డిజిటల్లో స్టైలిష్గా ఇవ్వడం జరిగింది. మన వేరే వెహికల్లో చూసుకుంటే మన వెహికల్ కొంచెం స్పోర్టీ లుక్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంటీరియర్కి వచ్చేసరికి మనకి డోర్ వచ్చేసి మనకి 90 degrees అనేది ఓపెన్ అవుతుంది. మన ఏ వెహికల్లో కూడా మీకు 90 degrees అనేది ఏ వెహికల్లో కూడా ఓపెన్ అవ్వదు, 70 or 75% వరకే ఓపెన్ అవుతుంది. దీంట్లో స్పెషల్ ఏంటంటే ఈ 90 degrees ఓపెన్ అవ్వడం వలన ఫ్యాట్గా ఉన్న వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఈజీగా ఇన్సైడ్ ఎంటర్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఉంటుంది. మనకి ఈ వెహికల్ వచ్చేసి 5 స్టార్ రేటింగ్ ఉంది. గ్లోబల్ ఎన్క్యాప్ వాళ్ళు సర్టిఫై చేశారు వెహికల్. 5 స్టార్ రేటింగ్ అనేది ఏ వెహికల్లో కూడా లేదు, మన టాటా వెహికల్స్లోనే ఎక్కువగా ఉండడం జరిగింది. ఫస్ట్ మనకు ఆల్ట్రోజ్ వచ్చేసి లాంచింగ్ 2020లోనే మనకి 5 స్టార్ రేటింగ్ అనేది రావడం జరిగింది. మనకి ఈ వెహికల్కి ఏంటంటే స్మార్ట్ కీ తోటి ఎంటర్ అవ్వచ్చు దీంట్లో. మనకి ఇంటీరియర్కి వచ్చేసరికి మనకి దీంట్లో వచ్చేసి సేఫ్టీ ఫీచర్స్ ఏంటంటే 2 ఎయిర్ బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది. 2 ఎయిర్ బ్యాగ్స్ ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే ఈ వెహికల్కి 5 స్టార్ రేటింగ్ ఉండడం వల్ల 2 ఎయిర్ బ్యాగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ ఉంది. అండ్ ప్లస్ మీకు డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ వచ్చేసి మీకు సీట్ అనేది హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, డౌన్ చేసుకోవచ్చు. అండ్ స్టీరింగ్ వచ్చేసి మనకి టిల్ట్ స్టీరింగ్ కూడా ఇవ్వడం జరిగింది దీంట్లో. అండ్ మనకి స్టీరింగ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్ కూడా ఇవ్వడం జరిగింది దీంట్లో. మనకు వచ్చేసి కీ స్మార్ట్ కీ అనేది ఏంటంటే మనకి కీలెస్ ఎంట్రీగా యూజ్ చేసుకోవచ్చు స్మార్ట్గా మీరు. అండ్ మీకు దీంట్లో వచ్చేసి మనకి ఈ వెహికల్లో వచ్చేసి మ్యూజిక్ ప్లేయర్ వచ్చేసి మనకి హర్మన్ JBL వాళ్ళది ఇవ్వడం జరిగింది. దీంట్లో హర్మన్ JBL మ్యూజిక్ ప్లేయర్ విత్ 10 స్పీకర్స్ ఉంటాయి. 10 స్పీకర్స్ ఏంటంటే మనకి 4 స్పీకర్స్ ఉంటాయి ప్లస్ 6 ట్విటర్స్ ఉంటాయి. దానివల్ల మనకి ఊఫర్ అనేది అవసరం లేకుండా మంచిగా వెహికల్ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. స్పెషల్గా మనకి లుకింగ్ వైజ్ ఇమ్యునేషన్ ల్యాంప్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఓన్లీ టాప్ ఎండ్ వెహికల్లో వస్తుంది. ప్లస్ XT అండ్ XZ వేరియంట్లలో 2 వేరియంట్స్లలో వచ్చేస్తుంది మీకు వెహికల్ ఇది. అండ్ మీకు దీంట్లో వచ్చేసి కూలింగ్ గ్లో బాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఏంటంటే వాటర్ కానీ చాక్లెట్స్ కానీ ఏమైనా వాటర్ కానీ పెట్టుకున్నప్పుడు మనకి ఆ వాటర్ని టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది మనకి. అండ్ మనకి దీంట్లో వచ్చేసి డ్రైవింగ్ మోడ్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. డ్రైవింగ్ మోడ్ మీన్స్ మనకి ఏంటంటే ఈకో మోడ్ అండ్ సిటీ మోడ్ ఇవ్వడం జరిగింది. మీకు సిటీలో వెళ్తున్నప్పుడు సిటీ మోడ్ పెట్టుకోవచ్చు. మీరు హైవేలో వెళ్తున్నప్పుడు మీకు మైలేజ్ ఎక్కువ రావాలి అనుకుంటే మాత్రం ఈకో మోడ్ పెట్టుకోవడం వల్ల మీకు మైలేజ్ అనేది ఎక్కువ వస్తుంది. దానివల్ల మనకి దీంట్లో వచ్చేసి ఈ పుష్ స్టార్ట్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి MID డిస్ప్లేలో ఏంటంటే వెహికల్ ఏ డోర్ ఓపెన్ ఉంది, రైట్ లెఫ్ట్ అనేది చూపిస్తుంది. అండ్ మనకి డిస్టెన్స్ టు ఎంటీ ఉన్న ఫ్యూయల్ ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది కూడా చూపిస్తుంది. అండ్ సిటీ మోడ్స్, డ్రైవ్ మోడ్స్ కూడా చెప్పాను కదా మీకు. డ్రైవ్ మోడ్స్ వచ్చేసి డిస్ప్లేలో చూపిస్తుంది మీకు ఏ మోడ్లో ఉంది, ఈకో నా సిటీలో ఉందా అని మీకు చూపిస్తుంది. అండ్ మీకు డిస్ప్లేలో మీకు FM ఆన్ ఉందా అండ్ మీకు ఏం యాడ్ చేశారు, బ్లూటూత్లో ఆన్లో ఉందా, ఏ సాంగ్ ప్లే అవుతుంది అనేది మీకు MIDలో మీకు ఈజీగా ఇక్కడ కనిపిస్తుంది మీకు. అండ్ మీకు దీంట్లో వచ్చేసి
ఈ వెహికల్లో మెయిన్ ఏంటంటే టాప్ అండ్ ఎగ్జిట్లో వచ్చేసి మీకు ఆటో హెడ్ ల్యాంప్స్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి అండ్ ఆటో రైనింగ్ వైపర్ సెన్సర్స్ కూడా వస్తున్నాయి ఈ వెహికల్లో. ప్లస్ మనకి ఐడిల్ స్టార్ట్ అండ్ స్టాప్ అనేది కూడా ఆప్షన్ ఉంది. మీరు ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు వెహికల్ న్యూట్రల్ చేసుకున్నప్పుడు వెహికల్ ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. మీరు వన్స్ క్లచ్ ప్రెస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వెహికల్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల మీకు మైలేజ్ అండ్ పొల్యూషన్ తగ్గుతుంది, మైలేజ్ పెరుగుతుంది, పొల్యూషన్ అనేది తగ్గుతుంది. అదొక ఆప్షన్ ఈ వెహికల్లో ఉంది. అండ్ మనకి దీంట్లో వచ్చేసి హ్యాండ్ రెస్ట్ వచ్చేసి మీకు కొంచెం చిన్నగా ఇచ్చారు, బట్ లుకింగ్ బాగుంది. అండ్ మీకు రేర్ ఏసీ కూడా ఈ వెహికల్లో ఎగ్జైట్ కాబట్టి, టాప్ అండ్ వెహికల్ కాబట్టి మీకు ఎగ్జైట్లో రేర్ ఏసీ కూడా ఇవ్వడం జరిగింది దీంట్లో. అండ్ మనకి ఏసీ వచ్చేసి ఆటో క్లైమేట్ ఏసీ ఉంది దీంట్లో. ఆటో క్లైమేట్ ఏసీ అంటే మీకు అవుట్ సైడ్ టెంపరేచర్ని బట్టి ఇన్సైడ్ ఎంత కావాలి అనేది సెట్ చేస్తుంది, బట్ మాన్యువల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ టాప్ ఎండ్ కాబట్టి ఆటో క్లైమేట్ ఏసీ ఇవ్వడం జరిగింది దీంట్లో. మ్యూజిక్ ప్లేయర్లో వచ్చేసి ఏంటంటే మనకి ఏసీ కంట్రోల్స్ కానీ ప్లస్ మీకు రివర్స్ పార్కింగ్ కానీ ఇవన్నీ దీంట్లోనే ఉంటాయి. మీరు రన్నింగ్లో వెళ్తున్నప్పుడు రివర్స్ కెమెరా ఆన్లో ఉండాలని అనుకుంటే కూడా దీంట్లో ఆప్షన్ ఉంది. మీరు పియాని క్లిక్ చేసి వెహికల్ని కూడా రన్ చేస్తున్నప్పుడు కూడా బ్యాక్ కెమెరా ఆన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు మీరు. దానివల్ల ఏంటంటే మీకు సిటీలో యూస్ఫుల్ ఉంటుంది. డిస్టెన్స్ టు బంపర్ డ్రైవ్ చేస్తారు కాబట్టి దానివల్ల మీకు యూస్ఫుల్ ఉంటుంది. అండ్ మనకి దీంట్లో వచ్చేసి ఆటో, ఆండ్రాయిడ్, యాపిల్ కార్ప్లే, రేడియో, యూఎస్బి, ఫోన్ సెటప్స్ అండ్ ఆడియో సెటప్ అండ్ అంబియన్షియల్ ల్యాంప్స్ అన్నాను కదా మీకు. ఈ ల్యాంప్స్ అనేది మీరు బ్రైట్నెస్ని తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు మనకి ఎంత కావాలి అనేసి. అండ్ థీమ్స్ ఉన్నాయి కదా మీకు, ఈ థీమ్స్ అనేది మనం కలర్ సెట్ చేసుకోవచ్చు. మనకి ఏ కలర్ కావాలి, ఈ కలర్ కావాలో మనకి అది సెట్ చేసుకోవచ్చు. మనం ఎల్లో పెట్టానే ఎల్లో వచ్చేసింది మీకు అక్కడ. సో కలర్స్ అనేది మనకి ఇక ఏ కలర్ చేంజ్ అవుతుందో ఎంఐడీలో కూడా సేమ్ అదే కలర్ చేంజ్ అవుతుంది. అండ్ మనకి గేర్స్ వచ్చేసి 5 గేర్స్ ఇచ్చారు, ప్లస్ రివర్స్ గేర్ ఇచ్చారు. మనకి రేర్ ఏసీ అనేది బ్యాక్ సైడ్ ఇచ్చారు, మనకి సెట్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఇచ్చారు, ప్లస్ 12 వాట్ ఛార్జర్ పోర్టల్ కూడా ఇచ్చారు మనకి దీంట్లో. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి లెగ్ రూమ్ కానీ మీకు క్యాబిన్ స్పేస్ చూసుకుంటే ఫ్లోర్ మిడిల్లో ఫ్లాట్ ఫ్లోర్ ఉంది. దీనివల్ల ఏంటంటే మధ్యలో కూడా ఈజీగా కూర్చోడానికి 3 to 4 మెంబర్స్ కూర్చోడానికి మనకి కంఫర్ట్ ఉంటుంది. వేరే వెహికల్లో చూసుకుంటే మీకు మిడిల్లో పిల్లర్ అనేది రావడం జరుగుతుంది, దానివల్ల కంఫర్ట్ అనేది ఉండదు. లెగ్ రూమ్ కూడా చాలా లెగ్ రూమ్ కూడా చాలా బాగుంది. హెడ్ రూమ్ చూసుకున్న, క్యాబిన్ స్పేస్ చూసుకున్న చాలా బాగుంది. అండ్ మీకు హెడ్ రెస్ట్ కూడా ఇచ్చారు ఈ వెహికల్లో. అండ్ మనకి హ్యాండ్ రెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది దీంట్లో. టోటల్గా చూసుకుంటే ఈ వెహికల్లో చాలా కంఫర్ట్ ఉంది బ్యాక్ సైడ్. మీకు స్మార్ట్ కీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్మార్ట్ కీ అంటే ఏంటంటే మన కీలెస్ ఎంట్రీ తోటి మనం లోపలికి ఎంటర్ అవ్వచ్చు. ఎలా అంటే ఈ 2 కీస్లలో మన దగ్గర డిస్టెన్స్లో ఉంటే వెహికల్ మీద చిన్న బటన్ ఉంటుంది. ఈ బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వెహికల్ అన్లాక్ అవుతుంది. మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి నార్మల్ కీ ఇస్తున్నారు, ఒకటి వచ్చేసి వేరియబుల్ వాచ్ టైప్ ఇస్తున్నారు. బట్ ఇది వాచ్ ఏంటంటే వాచ్ ఏం వర్క్ చేయదు, జస్ట్ ఫర్ సెన్సర్ అంతే. ఇది ఏంటంటే వాటర్ ప్రూఫ్ కూడా ఉంది ఈ వాచ్ మీకు. సో మనకి ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి మనకి డిస్టెన్స్లో ఉంటే మీరు సింగిల్ క్లిక్ చేస్తే వెహికల్ అనేది అన్లాక్ అవుతుంది, ప్లస్ లాక్ అవుతుంది, అన్లాక్ అవుతుంది. సో మనం ఈజీగా ఎంటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ప్లస్ మనము స్మార్ట్ కీ ఇన్సైడ్ ఉంటేనే వెహికల్ అనేది పుష్ స్టార్ట్ చేయొచ్చు, లేకపోతే పుష్ స్టార్ట్ అవ్వదు. వన్స్ ఒకసారి స్టార్ట్ అయ్యాక మీ కీ మాత్రం బయటికి వెళ్తే మాత్రం వెహికల్ మాత్రం హార్న్ సౌండ్ వస్తూ ఉంటుంది, మీకు బీప్ సౌండ్ వస్తూ ఉంటుంది. అండ్ మీకు ఓఆర్వీఎమ్స్ వచ్చేసి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఓఆర్వీఎం ఇచ్చారు, అండ్ ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ ఓఆర్వీఎం కూడా ఇచ్చారు దీంట్లో. అండ్ మెయిన్లీ ఏంటంటే మనకి ఓఆర్వీఎం అనేది పియానో బ్లాక్ ఫినిషింగ్తో ఇవ్వడం జరిగింది. ప్లస్ ఓఆర్వీఎం మీద ఇండికేటర్ వచ్చేసి కింద ఇవ్వడం జరిగింది. అన్ని కార్స్లో టాప్ ఎండ్లో మీకు ఓఆర్వీఎం మీద వస్తుంది ఇండికేటర్, బట్ కొంచెం లుకింగ్ లగ్జరీ సెగ్మెంట్ లాగా ఉండడానికి వాళ్ళు కొంచెం అలా రెడీ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ వెహికల్ వచ్చేసి టాప్ అండ్ వెహికల్ ఎగ్జైట్ సింగిల్ టోన్ మీన్స్ ఏంటంటే మనకి టోటల్గా వెహికల్ వచ్చేసి ఒకటే కలర్ ఉంటుంది. టాప్ వచ్చేసి ఓవరాల్గా 360 degrees ఒకటే కలర్ ఉంటుంది. అదే మీరు డ్యూయల్ టోన్కి వెళ్తే మాత్రం రూఫ్ వచ్చేసి బ్లాక్ రూఫ్ వస్తుంది, అంతే, డిఫరెన్స్ ఏమి ఉండదు డ్యూయల్ టోన్కి సింగిల్ టోన్కి. హెడ్ ల్యాంప్స్ వచ్చేసి మనకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి, కొంచెం స్టైలిష్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్.
మీకు ఏ సెగ్మెంట్లో కూడా ఈ లుకింగ్ అనేది ఉండదు హెడ్ ల్యాంప్స్కి. ఆల్టోలో వచ్చేసి మనకి ఫ్యూయల్ కెపాసిటీ 37 లీటర్స్ ఇస్తున్నారు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. అండ్ బ్యాక్ సైడ్ వచ్చి చూసుకుంటే మీరు బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్ కానీ లగ్జరీగా ఇవ్వడం జరిగింది. మన హ్యారియర్లో ఇచ్చిన టెయిల్ ల్యాంప్స్ ఈ వెహికల్లో ఇవ్వడం జరిగింది. సో ప్రీమియం హ్యాచ్ బ్యాక్ అనేది ఈ వెహికల్కి మనం చూస్తే చెప్పొచ్చు. లుకింగ్ కానీ బ్యాక్ సైడ్ కానీ ఆల్ట్రోస్ అనేది డిజిటల్గా ఇవ్వడం జరిగింది. మనకి బ్యాక్ సైడ్ వైపర్ కూడా ఆటోమేటిక్ రెయినింగ్ వైపర్ సెన్సర్స్ ఆన్ చేసినప్పుడు రివర్స్ గేర్ వేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఇది కూడా ఆటోమేటిక్గా రన్ అవుతుంది. మనకి ఈ బ్లాక్ ఫినిషింగ్ అనేది యాక్చువల్లీ ఇది గ్రే కలర్ కాబట్టి మీకు గ్రే బ్లాక్ కాంబినేషన్ కనిపించట్లేదు. బట్ నార్మల్గా వేరే వెహికల్కి చూసుకుంటే ఈ బ్లాక్ ఫినిషింగ్ అనేది ఉంటుంది, అన్ని కార్స్లో ఉంటుంది. బట్ ఈ కలర్లో కనిపించట్లేదు మీకు. డోర్స్లో కూడా చూసుకుంటే మీకు ఇక్కడ విండోస్ దగ్గర చూడండి, ఈ లైన్ కూడా మీకు బ్లాక్ కలర్ లైన్ అనేది ప్రీమియం లుక్తో మీకు కనిపిస్తుంది. ఇక్కడ మనకు వచ్చేసి ఇంజన్ వచ్చేసి 1200 cc ఇస్తున్నారు, ప్లస్ 86 PS వస్తుంది మనకి. మన డీసీలో వచ్చేసి 1500 cc వస్తుంది, ప్లస్ 90 PS వస్తుంది దాంట్లో. ఈ వెహికల్ వచ్చేసి మనకి 3 సిలిండర్లో వస్తుంది. మన టాటాలో ఏంటంటే రివర్టాన్ ఇంజన్ ఇవ్వడం జరుగుతుంది. 3 సిలిండర్ ఇంజన్లో వస్తుంది మీకు. 3 సిలిండర్ ఇంజన్ వల్ల మీకు ఏంటంటే మైలేజ్ అనేది ఎక్కువ ఉంటుంది మీకు దీంట్లో.